నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. వారితో మాట్లాడుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అఖండ 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. నందమూరి బాలకృష్ణ గారు అయితే విపరీతమైన యాక్టింగ్ చేశారు, చూసాము. ఆ ట్రైలర్ కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ ట్రైలర్ చూస్తేనే. ఇంకా మూవీ విషయానికి వస్తే చెప్పలేము ఇంకా ఎంత క్రేజ్ ఉంటుందో. సో సనాతన ధర్మం మీద మూవీస్ అనగానే మన తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించి దాన్ని విపరీతమైన స్టేజ్ కి తీసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ ఈ అఖండ 2 కలెక్షన్ కి ఎంత రీచ్ అవబోతుంది అంటారు న్యూమరాలజీ ప్రకారం? మళ్ళీ ఈ అఖండ 2 తర్వాత బాలకృష్ణ గారి జీవితం ఎలా మలుపు తిరుగుతుంది అంటారు? ఒక్కసారి తెలియజేస్తారా? ఆయన డేట్ ఆఫ్ బర్త్ 1 అమ్మా. 1. ఓకే. ఇంకా ఆయనకు సూర్యుడి పవర్ ఉంటుంది, అసలు దాన్ని మార్చే పని లేదు. సరే, అఖండ గురించి మనం మాట్లాడుకోవాలంటే అఖండ 2 అనే కన్నా అఖండ తాండవం అంటే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇంకా బాలకృష్ణదే కాదు సార్, ఇంకొంతమందిది కూడా 1 లో 10 లో ఉంటుంది. కానీ మాకెందుకు ఇలాంటి సక్సెస్ రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు. వాళ్ళు కొంచెం సక్సెస్ అనేది కొంతమంది మీద భార్యతో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, భార్యతో వలన రావచ్చు, లేదంటే వాళ్ళ మ్యారేజ్ డేట్ ఉండొచ్చు, వాళ్ళ మొబైల్ నెంబర్ ఉండొచ్చు. ఇవన్నీ సెకండరీ. దాని గురించి మళ్ళీ మన వీడియోలు చాలా మాట్లాడుకున్నాం, కావాలంటే చూడొచ్చు. కానీ ఇక్కడ అఖండ గురించి మనం మాట్లాడుతున్నాం. అఖండ 2 కన్నా 2 అనే ప్రతి ఒక్కటి కూడా అప్ అండ్ డౌన్స్లో వెళ్ళిపోయింది ఏదైనా సరే. కానీ ఇక్కడ అఖండ తాండవం అని ఒక ట్యాగ్ లైన్ పెట్టారు డైరెక్టర్ గారు, బోయపాటి సీన్ గారు. అయితే అఖండ తాండవం అనడం కరెక్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే న్యూమరాలజీలో 2 అనే నంబర్కి చాలా మైనస్ మార్కులు ఉన్నాయి. అంటే ప్లస్ మార్కులు ఎన్ని ఉన్నాయో మైనస్ మార్కులు కూడా అన్నీ ఉంటాయి. అంటే ప్రతి వ్యక్తికి టోటల్గా ఏదో చేద్దాంలే చూద్దాంలే అని ఒక మొబ్బుగా ఉండే నంబర్ అని కూడా చెప్తాను. అంటే స్లో మూమెంట్ చేస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మంచిదే కదా అంటాం, కానీ మన ఫ్యామిలీని కాదని, మనల్ని కాదని, అన్నీ కాదని చెప్పి చేస్తుంది అది. దానివల్ల పెద్ద బెనిఫిట్ ఉండదు. బెనిఫిట్స్ అంటే న్యూమరాలజీ ఏం చెప్తుంది? మనీ, ప్రతి ఒక్కళ్ళు కూడా మనీతో బాగుండాలి, డబ్బుతో బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్తుంది. కానీ ఇక్కడ ఈ నంబర్తో కొద్దిగా చూసుకొని వెళ్ళడం కరెక్టు. మీకు ఒకవేళ ఇట్లా ఉంటే కనుక కాల్ చేయండి, నేను చెప్తాను దాని పరంగా, తర్వాత చూద్దాం. అయితే అఖండ 2 అనేది అప్ అండ్ డౌన్స్ క్రియేట్ చేస్తుంది. 2 అనకండి దయచేసి, ఎవరైనా బాలకృష్ణ గారి అభిమానులు కావచ్చు. ఒక సనాతన ధర్మం మీద మన సినిమా వచ్చింది, చూసి దాన్ని ఎంకరేజ్ చేసి మనం చేద్దాము. చాలా బాలకృష్ణ గారికి కావచ్చు, మన ఇండియన్ సాంప్రదాయం ప్రకారము ఒక మిలిటరీ లాగా, ఆయనే ఒక మిలిటరీ లాగా ఏర్పడి అందరినీ కూడా అక్కడ ఆ త్రిశూలంతో ఖండించే ఇదితో మనందరం చూసాం. జస్ట్ ట్రైలరే అది. సినిమాలోకి వెళ్తే చాలా బాగుండబోతుందని నేను అయితే చూశాను. కాకపోతే ఇక్కడ డేటు 5/12/2025 ఇచ్చారు రిలీజ్ డేట్. మరి ఎందుకు రిలీజ్ కాలేదు? ఆగిపోయింది. ఇక్కడ దీన్ని ఏమంటామంటే 5/12/2025ని ఈ టోటల్ చేస్తే 5+1+2+2+2+5, ఇక్కడ దీన్ని అంతా కౌంట్ చేస్తే 8 వస్తుంది. అవును, 8 వస్తుంది. దీన్ని ఏమంటామంటే 5/8 కోడ్ అని చెప్తాం. 5 బిజినెస్కి బాగానే ఉంటుంది, ఒకవేళ రిలీజ్ చేసినా బాగుంటుంది. కానీ టెక్నికల్ ఇష్యూస్ 8 వల్ల వస్తాయి. పనిని స్లో చేసేస్తుంది, ఆపేసే గుణం కూడా ఉంటుంది దానికి. అందుకే ఈ సినిమా ఆగిందని నేను చెప్తాను. ఇంకొకటి, లాస్ట్ మంత్ రాజమౌళి గారి సినిమా వారణాసి మీరు చూశారు. వారణాసి ట్రైలర్ అది చేశారు కదా, 15th రోజు 15/11/2025 ఇదేమైంది? 1+5 1+1+2+2+ ఇదంతా కౌంట్ చేస్తే 8 వస్తుంది. మళ్ళీ 6/8 కోడ్ అంటాం. ఏం జరిగింది అక్కడ? చిన్న టెక్నికల్ ఇష్యూ రాగానే ఆయన ఏదో మాట్లాడాడని చెప్పే ఉద్దేశంతో చాలా ట్రోల్స్ అయిపోయినాయి, చాలా ఆయనను ఒక ఆట ఆడుకున్నారు. అందుకనే ప్రతి ఒక్క వ్యక్తి కూడా చెప్పేది ఏంటంటే, ఇది బాగానే ఉంటుంది, 15 నంబర్ అనేది చాలా బాగుంటుంది, మంచిది. 5 నంబర్ చాలా బాగుంటుంది, కానీ వచ్చిన 8 మనకి ఇది కనిపించదు. అందుకే జాగ్రత్తగా ఉండండి. ప్రతి నెల నేను కూడా
మాస ఫలితాలని ఇస్తూ ఉంటాను. ఏ రోజు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది కొంచెం చూసుకొని మీ బిజినెస్ ఓపెనింగ్స్ కావచ్చు, మీ బిజినెస్ యొక్క ఫలితాలు కావచ్చు, మీ బిజినెస్ యొక్క ఏదైనా మనం వర్క్ చేస్తున్నాం ఒక రిజిస్ట్రేషన్స్ కావచ్చు, ఏవైనా సరే డిసెంబర్ మంత్ ఫలితాలని, జనవరి మంత్ ఫలితాలని నేను ఇస్తుంటాను. మీరు సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. నా పేరు చంద్రమౌళి యాదవ్ అని సెర్చ్ చేసినా కూడా మీకు వస్తుంది. అవి చూసుకోవచ్చు. ఇలా దీని వలన స్లో అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ స్లో అయిపోవడం వలన ఎన్నో రకాలైన నిందలు కానీ ఇవన్నీ కూడా పడే ఛాన్స్ ఉంది. కానీ ఈ అఖండ తాండవం సినిమాకి నిందలైతే రాలేదు, కానీ సినిమా అయితే ఆగిపోయింది. అది రిలీజ్ డేట్ కూడా ఎప్పుడు ఇస్తున్నారో ఏంటో కూడా తెలియదు. కొన్ని ఛానల్స్లో ఇదే అని వాళ్ళు రాంగ్ ఇస్తున్నారు, కొన్ని ఛానల్స్లో December 24th అని ఇస్తున్నారు, రకరకాలుగా ఇస్తున్నారు. కొంతమంది సంక్రాంతి బరిలో అఖండ 2 అని ఇస్తున్నారు, అఖండ తాండవం అని ఇస్తున్నారు. అది చాలా వరకు అది ఎప్పుడొచ్చినా సరే మంచి పవర్ఫుల్గా ఉండబోతుంది. తాండవం అనేది ఈ టీ లెటర్ ఉంటుంది కదా, ఈ టీ లెటర్ ఎక్కడైతే ఉంటుందో, ఈ వి లెటర్ ఎక్కడైతే ఉంటుందో డబ్బు బాగా విపరీతమైన మనీ వస్తుంది. ఇక్కడ టీ లెటర్ అంటే 2/4 కాంబినేషన్ లో ఉంటుంది. అది ఎప్పుడు టీటీడీ కూడా ఎంత పవర్ఫుల్ ఉంటుంది అట్లా ఆ విధంగా ఉంటుంది. ఈ టీ ఎక్కడైతే యాడ్ అవుతుందో పిల్లల పేర్లలో కూడా ఇలాంటి కొన్ని యాడ్ చేసుకుంటే మంచిది. దాన్ని బట్టి నేను పిల్లల పేర్లకు కానీ అవన్నీ కూడా చేసి ఇస్తూ ఉంటాం. కానీ మనీ పవర్స్ అనేటివి చాలా బాగా మంచి కలెక్షన్ వస్తుంది దీనికి. చూసి కూడా అందరు కూడా ఇది ఎందుకు ఆగిపోయింది అనేది 5/8 కోడ్ వచ్చినందుకే ఆగిపోయింది. అది మన పనులు కూడా మన ఏవైతే ఉన్నాయో అట్లాంటివి కూడా ఆగిపోయే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి చూసుకొని మీ యొక్క జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే న్యూమరాలజీ చెప్పేది ఏంటంటే బాబు స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి చూసుకొని వెళ్ళండి అని చెప్తుంటుంది. కానీ ఆస్ట్రాలజీ చెప్పేది ఇది ఇలాగే జరుగుతుందని చెప్తుంది. కానీ ఆ స్పీడ్ బ్రేకర్ని ఆపే శక్తి కూడా మనకు న్యూమరాలజీ పరంగా ఉంటుంది. మనం న్యూమరాలజీ ద్వారా ఆస్ట్రాలజీ త్రూ వెళ్ళండి. కానీ ఎస్పెషల్లీ మనం డైరెక్ట్ మళ్ళీ న్యూమరాలజీ మీదకే వస్తున్నాం. అంటే ఏదైతే తిథి చూస్తాం, ఈరోజు పాడ్యమి అంటాం, డేట్ 8 ఉంటుంది, ఆ రోజు మంచి రోజే పాడ్యమి అంటే, కానీ డేట్ 8 ఉంటుంది, అది ప్రాబ్లం జరిగిపోతుంది. అందుకే డేట్ ఎఫెక్ట్ ఎక్కడైనా సరే మనకు డేట్ల మీదనే రిజిస్ట్రేషన్స్ కావచ్చు, మన యొక్క వెహికల్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, ఏవైనా సరే ఏబిసిడీలు నంబర్ 1 ప్లేస్ అలాగే జరుగుతున్నాయి. కానీ వేరే పాడ్యమి విద్యా చవితి లాగా జరగట్లేదు. అది చూసుకోండి, ఇది చూసుకోండి, రెండు కంబైన్డ్గా చేసుకొని మీ యొక్క లైఫ్ని మీరు కూడా సక్సెస్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, న్యూమరాలజీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలు స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ.